అర్థమవుతుంది. అయినా నా మనస్సుకు అందినంత వరకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఒకనాడు పరీక్షిత్తు మహారాజు వేటకై అరణ్యానికి వెళ్ళి ఆకలి దప్పులతో అలసి సొలసి ఎంత వెతికినా ఒక్క నీటి చుక్కైనా దొరకని స్థితిలో శమీక మహర్షి ఆశ్రమంలో ప్రవేశించాడు. అక్కడ బిగ్గరగా దాహం దాహం, కొంచెం నీరివ్వండి అని ఎంత అరిచినా ఎవ్వరూ వినిపించుకోలేదు. అక్కడే ధ్యానమగ్నుడై ఉన్న శమీక మహర్షికేమీ వినిపించలేదు. తాను బిగ్గరగా అరిచిన ముని కదలడు, చూడడు, మాట్లాడడు. తన గొంతెండిపోయింది. దాహంతో నాలుక పిడిచకట్టిపోయింది. ప్రాణాలు పోతున్నట్లున్నది. ఈ మునికి ఇంత అహంకారమా? మహారాజును ఈ విధంగా అవమానించడమా అని ఈ విధమైన రోషావేశంతో పరీక్షిత్తు మహారాజు విధివశాన మూఢుడై బయట వచ్చి పడి ఉన్న ఒక సర్పాన్ని తెచ్చి ముని భుజంపై వేసి వెళ్ళిపోయాడు. ఈ దుష్టచర్యను చూసిన ఇతర బాలురు పోయి